ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్ ఉందో కొత్త సిలబస్ లో మనకి ఇవి విత్ ఇన్ ఆర్ట్ డే 8 రెమెడియల్ క్లాసెస్. అంటే మనకి ఏవైతే వాడు ఇచ్చున్నాడో యాక్టివిటీస్ కొత్తగా మనకి 2 బుక్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 2 టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. ఒకటి ఏమిచ్చాడు? సన్నద్ధత పాట, 2 టెక్స్ట్ బుక్. ఇది సన్నద్ధత పాట ఆర్ట్లో మనకి ఇచ్చినటువంటిది ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక పోయం ఇచ్చాడు. ఇది మనం పోయంలా పాడుకోవచ్చు, మంచి పాటలాగా కూడా పాడుకోవచ్చు. ఓకేనా? అదే ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇవి చేపలు. ఏంటవి? చేపల గింజలు ఏమంటారు? మచిలి. ఈ మచిలికి తల మీద ఏముంది? వీటిని ఎవరు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకుంటారు? రాజులు రాణిలు పెట్టుకుంటారు కిరీటాలు. రాజులు అప్పుడు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉన్నారా? లేదు. ఇప్పుడు ఎవరైనా విజయం సాధించారనుకో, ఎవరికైనా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వచ్చిందనుకో, వాళ్ళకి కిరీటాలు. ఓకే కదా? అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఏదైతే సన్నద్ధత పాటలో డే 8 ఉందో, ఆ 8లో మనకి ఏమి ఇచ్చాడో మచిలీ కోసం ఒక పాట ఇచ్చాడు. ఓకేనా? ఇది ఇచ్చినటువంటి పోయంని మనం పాటలాగా పాడతాం. ఎలాగా? పాటలా పాడుతాం. నేను పాడతాను 2-3 సార్లు. అందరూ కలిసి పాడమన్నంత వరకు మీరు పాడకూడదు, నేనే పాడతాను. मछली चल की रानी है, जीवन उसका पानी है. मछली चल की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ डर जाएगी, हाथ लगाओ डर जाएगी. बाहर निकाला तो मर जाए, बाहर निकाला तो मर जाएगी. మళ్ళీ ఒకసారి పాడి వినిపిస్తాను. మచిలీ జల్ కి రానీ హై, జీవన్ उसका पानी है. मछली जल की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ डर जाएगी, हाथ लगाओ डर जाएगी. बाहर निकाला तो मर जाएगी, बाहर निकाला तो मर जाएगी. ఇక్కడ మచిలి అంటే అర్థం ఏంటి? మచిలి అంటే ఏంటి? చేప, ఫిష్. తెలుసు కదా? జల్ అంటే జల్ అంటే జల్ అంటే నీరు. నీరుకి పడే పదాలు పానీ, पानी, सलिल, सलिल, उदक, उदक, वारी, వారి అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి జల్కి. ఈ నీరు అనేటటువంటి దానికే హిందీలో పర్యాయ పదాలు ఏమొస్తాయి? పానీ, సలిల్, తర్వాత ఉదక్, వారి. ఉదక్, వారి అన్నటువంటి పర్యాయ పదాలు వస్తాయి. ఇక్కడ రాణి, రాణికి విలోమ శబ్దం, ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది రాణికి? రాణికి ఆపోజిట్ వర్డ్ రాజు, రాజా. ఏమొస్తుంది అమ్మాయి? రాజా. మచిలి జల్కి రాణి హై. చేప అనేది ఎక్కడ రాణి? ఏ సామ్రాజ్యానికి రాణి? నీరు అనే సామ్రాజ్యానికి, నీరు అనే సామ్రాజ్యానికి. ఇప్పుడు ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజ్యానికి రాజు.
అంతేనా? ఇప్పుడు అశోక్ చక్రవర్తి ఉండేవాడు, మనకు ఆ తర్వాత మొఘలు పరిపాలన అక్బర్ అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఈ అక్బర్ ఇలా అక్బర్ అనేటువంటి ఏ సామ్రాజ్యానికి రాజు, ఏ సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి? మొఘల్ సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యమో? అలాగే మచిలీ ఏ సామ్రాజ్యానికి రాని? ఇప్పుడు ఆ రోజుల్లో రాజులు పరిపాలించారు, రాజులు కూడా పరిపాలించారు. రాణి లక్ష్మీబాయి మనం చూస్తాం, రుద్రమదేవి చూస్తాం. రాజులే కదా వీళ్ళందరూ పరిపాలించారా లేదా? లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించింది, రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అలాగే మనకి ఈ రాణి ఏ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది? నీరు అనే సామ్రాజ్యాన్ని పరిపాలించి నీరు అనే సామ్రాజ్యానికి రాణిగా ఏ చలామణి. ఇప్పుడు మీరు ఏ సామ్రాజ్యానికి రాజులు రాణి? మీ క్లాస్కా? మీ క్లాస్కి రాణి లేదా రాజు అవ్వాలంటే మీకు ఏముండాలి? టాలెంట్ ఉండాలి. ఏముండాలి? టాలెంట్ ఉంటే ఆడే రాజు, అంతేనా? మరి టాలెంట్ లేకపోతే సేవకులుగానే ఉండడమే. టాలెంట్ ఉంటే మీరు రాజులు అవుతారు, రాణిలు కూడా అవుతారు. ఈ మచిలీ అనేటువంటి ఈ జలానికి రాణి అనేటువంటి మచిలీ దానికి బ్రతకడానికి సోర్స్ ఏంటి? ఎక్కడ బ్రతకగలదు? దానికి జీవనాధారం ఏంటి? నీరే దానికి జీవనాధారం. ఏంటిరా? నీరే దానికి జీవనాధారం. నీరు లేకపోతే చచ్చిపోతుంది. అందుకే ఇక్కడ చూడండి, జీవన్ ఉస్కా పానీ హై. తన ప్రాణం ఎక్కడ ఉందా? నీటిలోనే. దాని జీవితం ఎక్కడ? నీటిలోనే. దాని బ్రతుకు ఎక్కడ? నీటిలోనే. ఇక్కడ జీవన్ అనేటువంటి శబ్దకి విలోమ శబ్దం. జీవన్ అనే శబ్దానికి విలోమ శబ్దం. ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? మరణ్. ఏమవుతుంది? మరణ్. జీవన్ మరణ్. ఉస్కా పానీ హై. తన జీవితానికి ఆధారము, తన జీవనము, తన ప్రాణము ఏంటా? నీరే. చేపడికి అంత ప్రాణం ఏంటి? అక్కడ తీసేస్తా, చంపాల్సిన అవసరం లేదు. ఏమైనా నీటిలో ఉండి చేపలు తీసి ఒడ్డు మీద పడేస్తా. ఒక 15 నిమిషాల్లో కొన్ని చేపలు 2-3 నిమిషాలు చచ్చిపోతాయి, కొన్ని చేపలు 15 నిమిషాలు చచ్చిపోతాయి, కొన్ని చేపలు 2-3 రోజులు ఉంటాయి. 2-3 రోజులు బతుకుంటాయి నీళ్ళు లేకపోయినా. మార్పులని, మెట్లని, ఇలాంటి చేపలు ఉన్నాయి. అది అలాగే ఎన్ని రోజులైనా 4-5 రోజులైనా బతికేస్తాయి నీరు లేకపోయినా. ఇంకా బొమ్మిడాలని ఎంత స్పాములర్ చేపలు ఉంటాయి. ఈ బొమ్మిడాలు అనే చేపలు అది నీరు లేకపోయినా కొంచెం తడిలాగా మట్టి ఉంది చాలు, ఆ మట్టిలో ఉండిపోతాయి. ఆ మట్టి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉంటాయి. పట్లేం కూడా हाथ लगाओ. मतलब चाप के ఇక్కడ చూడండి हाथ लगाओ मत दर्द आएगी. हाथ लगाओ. हाथ माने क्या है? सही. हाथ ఏంటమ్మా? చెయ్యి. लगाओ. చెయ్యి అనేది పెట్టామని టచ్ చేసామనుకో, చేతితో చేపని టచ్ చేసామనుకో ఏమవుతుంది? दर्द आएगी. डर. डर की विलोम शब्द. डर की विलोम शब्द. डर की विलोम शब्द ऑपोजिट वर्ड నిడర్. ఏంటి? నిడర్. డర్ అంటే భయము, నిడర్ అంటే నిర్భయము, భయం లేకపోవడం. డర్ అంటే భయము, నిడర్ అంటే నిర్భయము, భయం లేకపోవడం. हाथ लगाओ डर जाएगी. చేపకి ఇలా పట్టబట్టి జడిసిపోతుంది. ఎలాగా చేప జడిసిపోతుంది. ఎంత పెద్ద చేప నేను భయమే పాపం, బెదిరిపోతుంది. అంతేనా? ఎందుకంటే మీరు ఏం చేస్తారో తెలియదు పాపం. అది నీటిలో అయితే రాజే, కానీ నీ దగ్గర మాత్రము భయమైంది. అంతేనా? మీ ఇంట్లో మీరు బయటకు వెళ్ళాలి, వస్తువు తెచ్చేయమని అలా చివరికి వెళ్ళిపోతుంది నా భయం అమ్మ. మరి ఇంట్లో మాత్రం మీరే పెద్ద సత్యాన్ని లేకపోతే. అలాగే ఈ చేప కూడా నీటిలో రాణిగా చలామణి అవుతుంది, కానీ మన దగ్గర మాత్రం పట్టుకుంది భయం. చూసారా? అక్కడ మాత్రం అది రాణి. మీ ఇంట్లో మాత్రం మీరే రాజు, మీరే మంచి, మీకు తిరుగులేదు. బయటికి వెళ్ళి మాత్రం ఏం పని చేయలేదు, పట్టుకో ఏదైనా ఒక సాధించుకొని రావాలని భయం. భయం ఏ వస్తుంది? ఆ చివరికి వెళ్ళి ఎత్తుకొచ్చి ఏమన్నా నాకు భయం. అమ్మో हाथ लगाओ डर जाएगी. डर అంటే ఏంట్రా? భయము. बाहर निकालो.
बाहर निकाला तो बाहर बाहर అంటే అర్థం ఏంటి బయట బాహర్ అంటే అర్థం ఏంటి బయట బాహర్ బయట బాహర్ కి ఆపోజిట్ వర్డ్ अंदर अंदर बाहर के ऑपोजिट वर्ड ఏంటి अंदर अंदर విలోమ శబ్దం अंदर అన్నమాట లోపల బాహర్ అది నీటిలో ఉంది లేదా మీరు పెంచుకుంటున్నటువంటి బకెట్ లో అందులో వేసుకుంటాం డబ్బులు అందులో ఇలా తీసారనుకో చేప బయటికి తీసారనుకో బాహర్ నికాలతో తీసి పెట్టారనుకో ఏమైపోతుందంట మారుతాయి కొద్ది క్షణంలో ఏమైపోతుంది చెల్లిపోతుంది మరుసాయేగి చెల్లిపోతుంది చూసారా ఇంత రాణి అయినప్పటికి కూడా ఏమైపోతుంది చూసారు కదా మనం ఎంత ఒక్కొక్కసారి ఎంత పోటుగాలమైనా కానీ కొన్నిసార్లు మనిషి నేను నా యంత్రుడు లేడని విరవేరుకుంటారు మనిషి కానీ ఒక నీటిలో ఒక 30 minutes ఉన్నాడు అనుకో అర్థం కదా నీటిలో అడిసేసిన ఒక 30 minutes నీటిలో మునిగాడు ఒక 30 నిమిషాలు ఉన్నాడు అనుకో బ్రతుకుతాడా మనం 30 నిమిషాలు అంటే 30 సెకండ్లకే మనం ఉండలేం 30 సెకండ్లు ఉండలేం అంటే నీటిలో మనం అలా మునిగి 30 లెక్కెట్టినంత వరకు ఉండలేం అంటే ఒక నిమిషం కూడా ఆ నీటిలో మనం బ్రతకలేము నీటిలో ఎంతసేపు బ్రతకలేమో ఒక నిమిషం కూడా బ్రతకలేము మరి అలాగే చేప కొన్ని గంటలు బ్రతుకుతాయి కొన్ని చేపలు కొన్ని నిమిషాలే బ్రతుకుతాయి అలాగే ఈ చేపలు అన్నటువంటివి బయట మరగలుగా నీటిలో బ్రతకలేము చేప కూడా బయట బ్రతకలేదు ఒక రాజే ఒక పెద్ద రాజు తెచ్చి నీటిలో ముంచాడు ఆ బతకదా ఆ బయట రాజు నీటిలో అది మంది కాదు ఆ లోకం మంద కాదు అది మనం బ్రతకలేము అలాగే చేప నీటిలో రాణి రాజు అన్ని అదే అనుకుందాం కానీ బయటకు వచ్చేసరికి ఈ భూమి మీద తీసుకొచ్చేసరికి బ్రతకల్లా బాహర్ నికాలతో మరుసాయి బయటకు తీసుకొచ్చిన వెంటనే ఏమైపోతామా చేప కాబట్టి ఈ లెసన్ మీకు ఈ కవిత పాఠం అర్థమైంది కదా నీటిని మీరు పాడగలరు కూడా కదా మళ్ళీ ఒక్కసారి పాడి వినిపిస్తాను జాగ్రత్తగా విని मछली जल की रानी है जीवन उसका पानी है मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ बचाएगी हाथ लगाओ बचाएगी बाहर निकाला तो बाहर निकाला तो मर